సరే సమ్మర్ అయిపోయే లోపు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా సరే సెటిల్ అయిపోవాలి అని అంటే ఏ స్కిల్ మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఎక్కువ మంది 4-1 కంప్లీట్ అయిపోయి 4-2లో జస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తూ అట్లా ఉంటారండి. సో వీళ్ళందరూ తర్వాత మళ్ళీ ఏదో ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ బోత్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ ఏం సజెస్ట్ చేస్తా అంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. మీకు మహా అయితే 1 డేనో 2 డేస్ కాలేజ్ ఉంటుంది, మిగతా డేస్ కాలేజ్ ఉండదు. సో ఆ 4 డేస్ ఆర్ 5 డేస్ కాలేజ్ లేని టైంలో మీరు ఇప్పుడు అప్ స్కిల్ అయితే కరెక్ట్గా మీరు ఏప్రిల్ మీ బీటెక్ సర్టిఫికేట్ అయిపోయి మీ ప్రాజెక్ట్ సబ్మిట్ అయిపోయి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రాపర్ ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ స్కిల్లో అప్ స్కిల్ అయి ఉంటారు. సో ఆపర్చునిటీస్ రాగానే ఇమ్మీడియట్ గా గ్రాబ్ చేయడానికి ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు అప్ స్కిల్ అవుతాను అంటే ఏప్రిల్కి అయిపోయింది. మే నుంచి మళ్ళీ మీరు 4 months తీసుకున్నారు అనుకోండి, సో మే, జూన్, జూలై, ఆగస్ట్ అవుద్ది. ఆగస్టు తర్వాత ఆపర్చునిటీస్ రావాలి. ఆ టైంకి మళ్ళీ ఫెస్టివ్ మోడ్ వచ్చేస్తుంది. వినాయక చవితి, దసరా ఇవన్నీ వరుసన వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని అట్లా డైల్యూట్ అవ్వకుండా ఉండటానికి, డీవియేట్ అవ్వకుండా ఉండటానికి మీరు ఇప్పుడు ఫోకస్ చేసి, ఎట్లాగో కాలేజ్లో మీరు ఎవ్రీడే వెళ్ళేవాళ్ళు కాబట్టి అట్లాగే ఇప్పుడు 4-2ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే గనక మీరు ప్రాపర్ బీటెక్ అయిపోయి మీ సర్టిఫికేట్స్ వచ్చే టైంకి జాబ్ కూడా మీ చేతిలో ఉంటుంది అన్నమాట.